దాంట్లో కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు హరీష్ రావు అని చెప్పి చెప్తా ఉండే. మరి ఆడ 100 కోట్లు పైపులల్లా డబుల్ కమిషన్లు తీసుకొని ఎస్టిమేట్లు డబుల్ చేసినావు. మరి మా ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ పోచారం ప్రాజెక్టుకు ఆ రోజు 40-50 కోట్లు ఇచ్చుంటే ఇవాళ సిల్టింగ్ అయిపోయేది, ప్రాజెక్ట్ స్ట్రెంథనింగ్ అయింటే ఇవాళ మా గ్రామాలు మునిగేటి కాదు, ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు కలిసి కాదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, కేటీఆర్కి హరీష్ రావుగా ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే అవినీతిలో కూరుకుపోతే ఈరోజు ఎల్లారెడ్డికి మళ్ళీ రండి, నేను కూడా వస్తాను, అక్కడ నిలబడి మాట్లాడదామని చెప్తా ఉన్నా. మరి ఎంతసేపు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడము, ఎమ్మెల్యేస్కి ముఖ్యమంత్రికి చదువు లేదని చెప్పడము, రాజకీయం చేసు తప్ప మీకు డైజెస్ట్ అవుతలేదు, కడుపు మంట మండుతా ఉన్నది. ఎందుకంటే నీ చుట్టుపక్కల కోతులకి ఆ బఠానీలు ఒకటి దొరుకుతుండే, అవినీతి సొమ్ము దొరుకుతూ ఉండే. ఇప్పుడు మొత్తం అవినీతి సొమ్ము అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. మీకు డబ్బులు వస్తలేవు, మీరు ఎప్పుడు మళ్ళీ అధికారం వస్తా అని చెప్పి ఆధారపడుతున్నారు. కానీ ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది? మీ సొంత చెల్లెలే, మీ హరీష్ రావు మీ సొంత మరదలే చెప్తా ఉంది మీరు ఎంత అవినీతిలో ఊరుకుపోయారని. ఇలా ఇన్ని అప్పులకు కారణం మీరు. మరి మా లోకల్ మాజీ శాసనసభ్యుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ బ్యాంకు అని మాట్లాడితే, నేను అడిగేది ఒకటి, మీకు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నా, ఆయన సొంత గ్రామం నల్లమడుగు లింగంపేట మండల్ ఎల్లారెడ్డి శాసన అసెంబ్లీ. మరి అక్కడ ఆయన సొంత ఊర్లో కూడా మోరీ కట్టుకోలే. చిన్న సర్పంచ్ ఉన్నా కానీ మా ఊర్లో మోరీ కట్టాలని తిరుగుతాడు, కానీ ఈయన సొంత ఊర్లో మోరీ కట్టుకొని శాసనసభ్యుగా 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో పనిచేసిండు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఫోటోలు కూడా చూపిస్తాను. ఈ పరిస్థితి, ఇది ఆయన ఊర్లో ఉన్న డ్రైనేజ్ పరిస్థితి. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసిండు నల్లమడుగులో. మరి నేను వచ్చిన తర్వాత మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ చేసి సుమారు 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామంలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను నేను కట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు నిన్న హరీష్ రావు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు కదా వరల్డ్ బ్యాంక్ గురించి, నీకేం తెలుసు? చదువు చక్కగా వస్తే కదా, చదువుకుంటే కదా, నాలెడ్జ్ ఉంటే కదా, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. అసెంబ్లీలో 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడిన ఎల్లారెడ్డి శాసన గురించి తెలుగే చక్క మాట్లాడరా, నీకు ఇంగ్లీష్ ఏడ మాట్లాడుతూ నువ్వేడ మాట్లాడుతావు? ఆలోచించే ముందు, ఒకసారి లెటర్ పెట్టే ముందు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో, కేటీఆర్ మీ చెల్లెనే చెప్పింది నీకు యూట్యూబ్ ఛానల్ ఉందంట, మీ హరీష్ రావుకు యూట్యూబ్ ఛానల్ ఉందంట. నువ్వే అన్నావు కదా ఓడిపోయాక, మాకు 10 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంటే గెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్తో రాదు, ప్రజల మనసులో ఉండాలి. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, కంప్లీట్గా టోటల్గా మీరు ఫెయిల్యూర్ అయినరు. ఈ లెటర్ రాసినందుకు నువ్వు సర్కార్ అంటున్నావు కదా, సర్కస్ అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ సర్కస్ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు పనిచేస్తూ ఉందని చెప్పి, మరి మళ్ళొక్కసారి కూడా నీకు ఇంకా కూడా డౌట్ ఉంటే, నా లెటర్ మీద డౌట్ ఉన్నా, నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎనీ టైం నువ్వు నా దగ్గరికి కానీ నా కాన్స్టిట్యున్సీకి వచ్చినా కానీ నేను టోటల్ జిఎఫ్డిఆర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక శాసనసభ్యునిగా ప్రజల గురించి, ఎల్లారెడ్డి గురించి ఎంతవరకైనా పోరాడడానికి మదన్ మోహన్ సిద్ధంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేస్ అందరం కూడా వీఆర్ ఆల్ టుగెదర్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏదో జరిగిపోతుందని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్, హరీష్ రావు తొందరపడకండి, మళ్ళా వచ్చేసారి కూడా మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి మీకు లేదు. ప్రజల్లో ఇలా బీఆర్ఎస్ను ఇంకా అసహించుకుంటాడు తప్ప మీ నాయకుల్ని ఎవడు కూడా చేస్తారని చెప్తూ మనందరికీ కూడా ధన్యవాదాలు. సిడిఎఫ్ మాకు ఎస్డిఎఫ్ 10 కోట్లు వచ్చింది. ఎస్డిఎఫ్ అంటే ఈ వరదలకు సపరేటు ముఖ్యమంత్రి గారు రీఎస్టిమేషన్స్ అన్ని జరుగుతున్నాయి. క్రాప్ డ్యామేజ్, క్రాప్ లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ సబ్మిట్ అయిపోయినాయి. మరి తొందరలోనే మిగతా కాన్స్టిట్యూన్సీతో పాటు మాకు కూడా ఈ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మా కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది.
నేను అడిగేది కేటీఆర్ని అదే అడుగుతున్నా. సీఎంకు తెలియకుండా లెటర్ అనేది జిఎఫ్డిఆర్ అనేది ఆ స్వచ్ఛంద ఆర్గనైజేషన్ సంస్థ. మరి నీతో ఉన్న పాటు ఎమ్మెల్యేస్కి ఎవరికి నాలెడ్జ్ లేదు కనుక నువ్వు ఒక్కనివే ఉంటుంటే కనుక నువ్వు ఒక్కనివే పోతుంటావు. మేమంతా చదువుకున్న వాళ్ళము కనుక మా పార్టీలో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కనుక ప్రజల గురించి చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు అక్కడ స్వేచ్ఛ ఇచ్చారు. ప్రజల గురించి మేము అడుగుతున్నది కూడా ప్రజల గురించి. లెటర్ రాసిన గ్రాంట్ గురించి అడగడము, టెక్నికల్ అసిస్టెంట్ అడగడము అనేది హక్కు. అది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేస్గా నీలాగా కుటుంబ పాలన కాకుండా అందుకొరకు 100% మేము రాసినాం. దానికి నీకు డైజెస్ట్ అయితే లేదు, నీకు అవగాహన లేదు. కేటీఆర్ అంతా తప్ప నిధులు ఏమి. ఇప్పుడు కేరళకు వచ్చినాయి ఫండ్స్, సూరత్లో వచ్చినాయి, మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి మొత్తము. మరి ఫండ్స్ లేక అడగడం కాదు. టెక్నికల్ అసిస్టెంట్ గ్రాంట్ వచ్చేదానికి ఎనీ గ్రాంట్ తీసుకుంటుంది చాలా గవర్నమెంట్స్. సుమారు మేము ఎస్టిమేట్ చేసినాం. అది 100% 100 కోట్లు అవుతుందా 150 crores అవుతా మాకు ఇనీషియల్గా అయితే